నేను పోయినటువంటి సోమవారంలో హైదరాబాద్కు వచ్చాను. I came for treatment at Apollo Hospital. నేను నా యొక్క వైద్యం నిమిత్తము అపోలో హాస్పిటల్కి వచ్చి ఉన్నాను. I traveled from Zambia, as you have heard. నేను జాంబియా అనేటువంటి దేశం నుంచి ఇక్కడి వరకు ప్రయాణం చేసి వచ్చాను. And I want to connect my subject today to my travel up to here. నేను ఈరోజు ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి అదేంటో చూడు, ఏమవుతుంది వీడియో చూడు. I had to wait at the Kenneth Kaunda International Airport. అక్కడ నేను ఎయిర్పోర్ట్లో కొద్దిసేపు వేచి ఉండాల్సి వచ్చింది. For Ethiopian Airways. ఇథియోపియా ఎయిర్వేస్ గురించి అక్కడ నేను వెయిట్ చేయాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్లో. We connected from Ethiopia to India in Hyderabad. హైదరాబాద్ కరెక్ట్. Yes. ఇథియోపియా దగ్గర నుంచి తిరిగి మరలా హైదరాబాద్ రావడం జరిగింది. So my subject is on waiting. ఈరోజు నా అంశము వేచి ఉండడము. I want to emphasize on the importance of waiting. ఈరోజు మనము ఎదురు చూసడము లేదంటే వేచి చూడడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. I was made to wait at the airport at the right time. నేను ఎయిర్పోర్ట్ దగ్గర సరైనటువంటి సమయంలోనే వెయిట్ చేస్తున్నాను. And I was waiting for a purpose. I was waiting for a purpose, for a reason. నేను అక్కడ ఒక ఉద్దేశంతో నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. నాకు అక్కడ ఒక ఉద్దేశం ఉంది అక్కడ వెయిట్ చేయడంలో. I was waiting for my plane at the right place. నేను నా యొక్క విమానం గురించి లేదంటే నా ఫ్లైట్ గురించి సరైనటువంటి స్థలంలో నేను వెయిట్ చేస్తున్నాను. I bought my ticket for the airplane to bring me up to here. నేను సరైనటువంటి విధంగా టికెట్ ని తీసుకున్నాను, ఎయిర్ టికెట్ ని. So brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, I want to emphasize on the importance of waiting. నేను ఈ రోజు మరి వేచి ఉండడము అనే దాని గురించి విశిష్టతను తెలియపరచాలనుకుంటున్నాను. I want to talk about waiting. నేను వేచి ఉండడం గురించి మాట్లాడతాను. As related to our Christian life. అది మన యొక్క క్రైస్తవ జీవితానికి ఎంతో అవసరమైనటువంటిది. Our Christian life is about waiting. మన క్రైస్తవ జీవితమే మరి వేచి చూచేటువంటిది. We want to open in the book of Isaiah. యెషయా గ్రంథము The book of Isaiah chapter 40. 14వ అధ్యాయము. Isaiah chapter 40. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. Isaiah chapter 40, go to verse 31. Isaiah chapter 40, verse 31. 21. I read 21. 31. 21. 31. 31. Okay. Yes. Isaiah 40, 31. I will read in my regional language. You read? I will read in my regional language. So they will read. You can read. You can read for us. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది. గుమ్మమా ప్రలాపింపుము, పట్టణమా అంగలార్పుము, ఫిలిష్తియా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు, ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది, వచ్చువారి వెనుకుతీవాడు ఒకడును లేడు, జనముల దూతకీయవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో క్షమించండి, దయచేసి మన్నించండి. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40వ అధ్యాయము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. I am here to encourage all of you here. You are not waiting for the Lord in vain. నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చాను. అంటే వెయిటింగ్ చేయడంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఉంది. God has a purpose for each one of us here. మనందరి పట్ల దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. But we must continue waiting in the right place.
మనము ఈ యొక్క దైవికమైనటువంటి స్థలంలో మనం వేచి ఉన్నటువంటి వారంగా ఉన్నాము. What is this right place where we have to wait? మనము ఏ సరైనటువంటి స్థలంలో వేచి ఉన్నామో చూసుకోవాలి. I explained to you that when I was boarding a plane, I had to wait at a certain place. నేను ఎయిర్పోర్ట్ లోకి రావడానికి నేను ఒక మంచి స్థలం ముందు వేచి ఉన్నాను. So a waiting place is very important. మనము వేచి ఉండేటువంటి స్థలము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలము. Let us go to the book of 1 Timothy. మొదటి తిమోతి పత్రిక 1 Timothy. మొదటి తిమోతి పత్రిక 1 Timothy. Let's go to 1 Timothy chapter 3. I want to talk about the place of waiting. ఎఫ్సి పత్రిక క్షమించండి మొదటి తిమోతి పత్రిక 1 Timothy chapter 3 మూడవ అధ్యాయము verse 15. 15వ వచనము. 1 Timothy 3 అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో 15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. Yes, I'm here to encourage all of you as you wait for the coming of Jesus Christ. మనమందరం కూడా వేచి ఉండాల్సింది క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి. That you must continue waiting in the church of Christ. అది మనము ఎక్కడ వేచి ఉండాలి అంటే క్రీస్తు సంఘంలో మనము వేచి ఉండాలి. The church of Christ is the right place for all of us to wait. మనము క్రీస్తు సంఘంలో వేచి ఉండడం అనేది సరి అయినటువంటి స్థలము. Anywhere else they are waiting in vain. మరి ఇంకా ఎక్కడ వేచి ఉన్నా కానీ అది వ్యర్థమైనటువంటి వేచి ఉండడమే. Jesus wants us to conduct ourselves in this church in the way he wants. ఇక్కడ ఈ సంఘంలో క్రీస్తు ప్రభువారు తన చిత్తానుసారంగా మన నుంచి ఉన్నాడు. So this is what God says, that we must wait in his place. అందుకే దేవుడు చెప్తున్నాడు ఆయన సంఘములో లేదంటే క్రీస్తు సంఘంలో మనము వేచి ఉండాలి. We must continue waiting on the Lord until he comes back. ఆయన గురించి మనం వేచి చూడాలి. ఆయన వచ్చుటకు ఆయన రాకడను ఎదుర్కోవడానికి మనం వేచి చూడాలి. The church is the waiting place. సంఘము ఎదురు చూచేటువంటి లేదంటే వేచి చూచేటువంటి స్థలము. But you can't wait if you have no appointment. You can't wait unless you have an appointment. ఇది మనము అపాయింట్మెంట్ లేకుండా వేచి ఉండడం అనేది కుదరదు. Me, I waited at the airport because I had a ticket. నాకు అక్కడ టికెట్ ఉంది కాబట్టి నేను ఎయిర్పోర్ట్ లో వేచి ఉన్నాను. That's why I waited for the plane to come and pick me. టికెట్ తీసుకున్నాను కాబట్టి నేను ఆ ఎయిర్పోర్ట్ స్థలంలో నేను ఎట్టి విధంగా నిలిచి ఉన్నాను. So I believe all of us here are waiting with a ticket to take us up. మనమందరం కూడా టికెట్ తీసుకున్నటువంటి వారంగా క్రీస్తు సంఘంలో ఉండి ఎత్తపడతాము అనేటువంటి ఎదురు చూసిన కలిగి. How do we get that ticket now? ఆ టికెట్ ఎట్లా సంపాదించాలి మనం? Jesus says, repent and be baptized, every one of you. ఆ టికెట్ ఎట్లా సంపాదించాలి అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందడం ద్వారా. When you are baptized, you have a ticket waiting for Jesus. ఎప్పుడైతే మనము ఆ టికెట్ తీసుకుంటామో అప్పుడు ఆయన గురించి ఎదురు చూసేటువంటి వారంగా ఉంటాం. No ticket, you are waiting for nothing. టికెట్ లేకపోతే మనము వేచి చూడడం వ్యర్థము. వేచి చూడాల్సినటువంటి పని. So as we wait for the coming of Jesus, మనమందరం కూడా క్రీస్తు ప్రభువారు రాకడ గురించి ఎదురు చూస్తూ ఉన్నాము. we must be patient. మనము చాలా ఓపిక కలిగి ఉండాల్సినటువంటి వారం. I had to wait for about 7 hours for the connection flight from Ethiopia to Hyderabad. నేను 7 గంటలు ఇథియోపియా నుంచి ఇక్కడికి రావడానికి అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేశాను. 7 గంటలు. 8 hours of waiting. 7 గంటలు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అక్కడ. 8 గంటలు. Because I knew where I was going. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత ఆలస్యమైనా నేను వెళ్ళేటువంటి స్థలం నాకు తెలుసు. I was determined to come here. నేను ఇక్కడికి రావాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాను. So patience is very important as well. ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. But patience alone is not enough. ఒక్క ఓపిక ఉంటే సరిపోదు. We must be equipped. మనము ఎప్పుడు కూడా మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి. I had to have some money to buy food while I was waiting. నేను ఫుడ్ కొనుక్కునే దగ్గర కొంచెం వెయిట్ చేశాను. So it helped me to wait patiently
అది నేను అక్కడ ఓపికగా నిల్చోవడానికి తోడ్పడింది. I was comfortable where I was. నేను ఎక్కడున్నానో అక్కడ నాకు. So how can the church members equip themselves for the coming of Jesus? అలాగే సంఘ బిడ్డలందరూ కూడా, సంఘ విశ్వాసులందరూ కూడా వేటితోటి సిద్ధపరచుకోవాలి. Let us look at how we can equip ourselves for the coming of Jesus. మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకను ఎదుర్కోవడానికి? Colossians chapter 1. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. The book of Colossians. The book of Colossians. Chapter 1. Go to verse 10. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే చదువునా. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపరిచినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. Thank you. For us to wait, we must be equipped. మనము ఎదురు చూడాలి అని చెప్పేసి అంటే మనల్ని మనము సన్నద్ధం చేసుకోవాలి. We must walk with. We must behave like Christians who have been called to wait for Jesus. మనము క్రీస్తు రాకడ గురించి ఎదురు చూసేటువంటి క్రైస్తవులుగా మనల్ని మనము సన్నద్ధపరచుకోవాలి. We must please Jesus. We must please our God in all ways possible. మనము మన యొక్క దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభు వారికి, తండ్రి అయినటువంటి దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎదురు చూడాల్సినటువంటి వారమే ఉన్నాం. We must bear fruit that shows that we are developing, growing as Christians. మనము ఫలించేటువంటి మరి ఫలాలుగా ఉండాలి, ఫలించేటువంటి కొమ్మలుగా మనము ఉండాలి. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఫలించేటువంటి కొమ్మలుగా మనం ఉండాలి. And above all, the writer of Colossians, Paul says, we must increase in the knowledge of God. ఇక్కడ మనకు చూసినట్లయితే అక్కడ మనము విస్తరించాలి అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది కొలస్సీ పత్రికలో. So the knowledge is very important. నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So that you know what you are waiting for. మనకు దేని గురించి ఎదురు చూస్తున్నామో తెలుస్తుంది. జ్ఞానం అనేది చాలా అవసరమైనది. అప్పుడు మనం దేని గురించి ఎదురు చూస్తున్నామో మనకు తెలుస్తుంది. The knowledge will help you to wait patiently for the coming of the Lord. మనమందరం కూడా మరటి విధంగా చాలా ఓపికగా ఆయన యొక్క రాకడ కొరకు కనిపెట్టాల్సినటువంటి వారమై ఉంటున్నాం. So I want to encourage you today and all the days of your lives that you continue being patient, waiting for the coming of Jesus. మనము ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. మనం బ్రతికిన కాలం అంతా కూడా, జీవిత కాలం అంతా కూడా ఆయన యొక్క రాక కోసం కనిపెట్టాల్సినటువంటి వారమై ఉంటున్నాం. I won't like to bore you with so many words, but I want to continue encouraging you how else you can continue to build yourselves up as you wait for Jesus. మనల్ని మనము ఎలా అభివృద్ధి పరచుకోవాలి, క్రీస్తు రాకడను ఎదుర్కోవడం కోసం మనల్ని మనము ఎలా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాలను కొన్ని చెప్తాను. Let's go to the first book of Peter, 2 Peter. రెండో పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి రెండో పత్రిక 2 Peter, we go to chapter 1. 1వ అధ్యాయము. We will read from verses 5 to 11 as my concluding remarks. 5 నుంచి 11 వచనాలను మనం గమనించినట్లయితే పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు
పూర్ణ జాగ్రత్త గలవారై పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును నగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. Thank you for nice reading. చక్కగా చదివినందుకు మీకు వందనాలు. These are the qualities of people who want to grow. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెప్పబడినటువంటి అన్ని కూడా మనము సంతరించుకోవాలి. అప్పుడు మనము క్రీస్తులో ఎదుగుతాం. Qualities of Christians who are waiting patiently for the coming of Jesus. ఇవన్నీ కూడా నిరీక్షణకు ఆధారమయ్యేటువంటి సంగతులు. వీటిని బట్టి మనం వీటిని సంతరించుకొనుచు ఆయన గురించి ఎదురు చూస్తున్న Apostle Peter continues to encourage us that we must bear fruit. మనమందరం కూడా ఫలించాలని పేతురు అక్కడ చెప్తూ ఉన్నాడు. In the knowledge of our Lord Jesus Christ. మనము క్రీస్తును గురించినటువంటి జ్ఞానంలో వర్ధిల్లాలి అని చెప్పేసి పేతురు చెప్తూ ఉన్నాడు. If we lack these things which you have just read, ఇవన్నీ మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం చదువుకునేవి గమనించినట్లయితే, then we are in danger because we will be waiting in vain. ఇవన్నీ మనము సంతరించుకోకపోతే మనము వ్యర్థమైనటువంటి స్థలములో వ్యర్థముగా ఉన్నాము అని అర్థం. We must continue as Christians who have been called in the Church of Christ. మనం ఎప్పుడు కూడా క్రీస్తు సంఘంలో అంటు కట్టబడి ఉండాలి. To grow. ఎదగాలి అంటే క్రీస్తు సంఘంలో అంటు కట్టబడి ఉండాలి. To teach our little ones. మనం ఒకరికొకరు బోధించుకోవాలి అని చెప్పేసి అంటే క్రీస్తు సంఘంలో ఉండాలి. And to teach others to come in the kingdom of Christ. మనము వేరే వాళ్ళకి చెప్పి కూడా అందరినీ క్రీస్తు సంఘంలోనికి తీసుకురాగలుగుతాం. God has highly blessed you because among all the people around here in this country, you have been chosen. మరి అందరిలో కల్లా మీరు మాత్రమే ఇక్కడ ఉన్నారు అంటే మీరు ఏర్పరచబడినటువంటి వారు. You are blessed. మీరందరూ కూడా ఆశీర్వదించబడినటువంటి వారు. You are blessed to know God. మీరందరూ కూడా దేవుణ్ణి ఎరుగుటకు పిలువబడినటువంటి వారు. I encourage you to continue. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను, అడుగుతూ ఉన్నాను, మీరందరూ కూడా ఇక్కడే కంటిన్యూ అవ్వాలి. For you to continue, you must continue studying the word of God. మీరు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవడం అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. The word of God will sharpen us. మనము ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. The word of God will develop you as a Christian. మనం ఎదురు చూస్తూ ఉంటే మనల్ని పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. So that as you wait for his coming, you are well equipped knowledgeably. మనము ఆయన గురించి ఎదురు చూసేటప్పుడు మనల్ని మనము చాలా సన్నద్ధపరుచుకుంటాం. For us to continue waiting for Jesus, we must study the word of God. మనము మరి మనల్ని మనం సన్నద్ధపరచుకోవాలంటే మనం వేచి ఉంటున్నాము అంటే ఈ గ్రంథాన్ని చక్కగా చదువుతూ ఉండాలి. We must study the word of God during Bible studies at home, even at church. ఈ గ్రంథాన్ని మనము బైబిల్ స్టడీస్ ద్వారా గృహాల్లోనూ ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. Should not miss the assembly of the church on the first day of the week like today. ఇప్పుడు ఏ విధంగా అయితే వచ్చి నేర్చుకుంటున్నారో అదే విధంగా అంటే ఈ మొదటి ఆదివారం రోజున దేవుడి యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఎట్టి విధంగా అయితే శ్రద్ధగా వింటున్నారో అదే విధంగా నిత్యము కొనసాగాలి. We encourage all of us as Christians upon this day
to come together. మనమందరం కూడా ఇట్టి విధంగానే ప్రతి ఆదివారం జరిగించాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. This is what we have been taught by the Lord. ఇదే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. We must be approved by the Lord through studying, as I said in 2 Timothy chapter 2 verse 15. రెండో తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2 Timothy chapter 2 రెండో అధ్యాయము verse 15. 15వ వచనము. దేవుని ఎదుట యోగినిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించిన వానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుము. జాగ్రత్త. Studying the word of God will show us to be approved by God. మనము ఎప్పుడైతే చదువుతూ ఉంటామో అప్పుడు ఆయన మనకి will be acceptable children of God. అది మనం దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి సంగతులను We are going to acquire knowledge as we wait for the coming ఈ of the విధంగా Lord. మనం రోజు చదువుతూ ఉంటే ఆయన యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకునేటువంటి As వారు. we attain this knowledge, we shall not be deceived by anyone. మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి తరుణంలో అబద్ధపు బోధల వైపు తిరగకూడదు. No one should deceive you with any other teaching apart from what you have received. మనల్ని ఎవరు మోసపరచకుండా మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. It's not easy to wait. It's not easy to wait. మనం వేచి ఉండడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. But to keep you waiting for the coming of Jesus, you must have knowledge. మనము దేవుని గురించి ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు వచ్చినా కానీ మనము చాలా నాలెడ్జ్ తో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. You must have the interest to wait. మనం చాలా ఆసక్తిగా ఉండాలి వేచి ఉండేటువంటి విషయంలో. You must have the courage to wait. మనకు ధైర్యం ఉండాలి వేచి ఉండాలంటే. Because whenever you are waiting for something, there are always other things that can distract you. మనం ఎప్పుడైతే వేచి చూస్తూ ఉంటామో వేరే సంగతులు మనల్ని తొలగించడానికి చాలా సంగతులు వస్తూ ఉంటాయి. You can be disappointed to say you've been waiting for Jesus all these years, he hasn't come. Then you might stop. ఇన్ని సంవత్సరాలు నువ్వు వేచి చూస్తున్నావు అయినా కానీ ఇంకా దేవుడు రాలేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అయినా కానీ వాటిని పట్టించుకోకూడదు. Continue building your faith. మనం మన యొక్క విశ్వాసాన్ని అట్టి విధంగానే మరి కంటిన్యూ చేస్తూ ఉండాలి. Faith must be built every day. ఈ విశ్వాసం అనేది ప్రతి దినము కట్టబడిచి ఉండాలి. Just as we grow our marriages together, we grow your marriage. It becomes stronger and stronger. మనము ఎట్టి విధంగా అయితే ఈ శరీరంను మరి స్ట్రాంగ్ గా చేసుకుంటామో అట్టి విధంగానే మన యొక్క స్పిరిచువల్ లైఫ్ లేదంటే విశ్వాసమును కూడా మనము అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. So is Christianity is about gaining strength every day. ఇది ఏంటంటే మనము ప్రతి రోజు కూడా బలాన్ని సంతరించుకోవాలి. We can always be challenged, tempted by the devil. మనము సాతాను చేత అనేకమైనటువంటి ప్రలోభాలకు లోనవుతూ ఉంటాము. The devil is always there among the Christians. ఎప్పుడు కూడా సాతాను క్రైస్తవుల చుట్టే ఉంటాడు. But we can always overcome him. కానీ వాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే జయించాలి. God assures that we can overcome the devil. ఎప్పుడైతే మనం దేవుడి యొక్క సహాయాన్ని కోరుకుంటామో అప్పుడు మనం వాటన్నిటిని కూడా జయించగలుగుతాం. As long as we can give ourselves to the Lord. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుడికి విధేయులం అవుతామో అప్పగించుకుంటామో అప్పుడు మనము సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా. Therefore I encourage you brothers and sisters in the Lord. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, that you do not give up. మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. గివ్ అప్, డోంట్ గివ్ అప్. Your fight is not in vain. మీ యొక్క ప్రయాస వ్యర్థము కాదు. You have done well to heed to this message of Jesus Christ. You have done well to receive Jesus through the message of the word. They've done well to become Christians. మీరందరూ కూడా చాలా మంచి పని చేశారు. క్రైస్తవులు అవడానికి, క్రీస్తు సంఘంలో ఉండడానికి ఇప్పటివరకు చాలా మంచి పని చేశారు. I know there are millions in Hyderabad, millions of people here, but you are the few chosen ones. ఇక్కడ హైదరాబాద్ లో విస్తారమైనటువంటి జనం ఉంది. మిలియన్స్ జనాలు ఉన్నారు. కానీ మీరు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి వారు. Continue with this faith. ఇదే విశ్వాసంతో మనమందరం కూడా కంటిన్యూ అవుదాం. Never give up. ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. Because at the end of time you'll be rewarded. మనము మరి అంత్య దినాలలో మనకు ఏదైతే జరిగిస్తున్నామో దానికి ప్రతిఫలం దొరుకుతుంది. God will give you a crown of eternal life. మనందరికీ కూడా దేవుడు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. Yes, you may suffer in this world.
మనం ఇక్కడ ఉన్నప్పుడు శ్రమ పొందవచ్చు, but at the end of time we shall be కానీ glorified. అంత్య దినాల్లో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయన యొక్క మహిమార్థమై We shall be లేపుతాడు. happy. There will be no sickness at all. మనమందరం అక్కడ ఎంతో సంతోషంగా ఉంటాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. So waiting might create a number of hurdles, a number of challenges. వేచి ఉండడం అనేది మనకి ఎన్నో శ్రమలను, ఎన్నో ఆటంకాలకు గురి చేస్తూ ఉంటుంది. But if we overcome, కానీ ఎప్పుడైతే మనం వాటిని చేయిస్తామో we shall be there and happy with our Lord. అప్పుడు మనము ఆయనతో పాటుగా ఉంటాం. I want to thank you for giving me such an opportunity to share the word of God as far as waiting for the Lord is concerned. నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము వేచి ఉండడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. I thank the church leadership for giving me an opportunity to share a few words with you. సంఘ పెద్దలందరికీ కూడా క్రీస్తు పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి. Where I come from, the church is almost like this. నేను వచ్చినటువంటి స్థానిక సంఘం కూడా ఇట్టి విధంగానే ఉంటది. I started the church with my wife, 2 of us. నేను నా భార్యతో 2 గంటలు బైబిల్ చదువుతాను. And we continue to preaching until others came in as well. మేము అంతేకాకుండా వెళ్ళి చాలా మందికి చెప్తూ అందరికి బోధిస్తూ ఉంటాం. So since you are saved, teach another person to come. మీరు రక్షింపబడ్డారు కనుక మీరు వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురండి. Yeah, it says you have been saved, get others saved also. మీరు రక్షింపబడిన విధంగా అనేకులకు ప్రకటించి అనేకులను కూడా రక్షణలోనికి తీసుకురండి. This is our responsibility as Christians. ఇదే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత. Jesus says, go and make disciples of all nations. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. Whoever has believed and is baptized ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో shall be saved. వాళ్ళు రక్షింపబడతారు. You are wonderful people in the Lord's church. మీరందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రజలు ఇక్కడ. You are saved. మీరందరూ కూడా రక్షింపబడినటువంటి వారు. And I want to thank you so much. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. May the good Lord continue to bless you as you continue in this journey of waiting for the coming of Jesus. మీరందరూ దేవుని గురించి ఎదురు చూసేటువంటి క్రమంలో దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. I thank you for your attention. మళ్ళీ మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. Amen. ఆమేన్.